సోషల్ మీడియాలో ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం మెటాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్తో మెటా గ్లోబల్ ఆఫీసర్ జోయల్ క్రప్లాన్ సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ చర్చలో మోదీ వీడియో డిలీట్ అవ్వడానికి కారణమైన వివరాలను మెటా టీం ఐటీ శాఖ కార్యదర్శికి అందించింది. ఇదే అంశంపై మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కృష్ణ, సంబంధించిన ఫేస్బుక్ పోస్ట్ ను అకారణంగా తొలగించడం, చిన్నారులపైన లైంగిక వేధింపుల మెటీరియల్ నియంత్రణలో కూడా తీవ్ర విఫలమవటం వంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర సమన్లకు మెటా యాజమాన్యం దిగొచ్చింది. మెటా గ్లోబల్ బృందం బుధవారం ఈ రోజు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ అత్యున్నత అధికారులతో సమావేశమైంది. పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజీల నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపైన ప్రధాని మోదీ చేసినటువంటి ప్రసంగం వీడియోను ఫేస్బుక్ నుంచి 5 గంటల పాటు తొలగించడం పైన కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం పైన మెటా అధినేత మార్క్ జుగర్బర్గ్ క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో ఐటీ చట్టం కింద ఆ సంస్థకు లభించే ఇంటర్మీడియటరీ ఇమ్యూనిటీని ఉపసంహరించుకుంటామని కూడా పార్లమెంటరీ స్థాయి సంఘం హెచ్చరించిన నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ప్రధాని మోదీ అధికారిక ఖాతా నుంచి పోస్ట్ చేసిన అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వీడియోను సాంకేతిక లోపం పేరుతో తొలగించడం సాధారణ విషయం కాదు. ఐటీ అధికారులు ఏదైతే మెటా బృందానికి చేసినటువంటి హెచ్చరికలో ఇది కేవలం మానవ ప్రమేయం ఉందా లేదా, అల్గారిథంలో లోపం ఉందా అన్న దానిపైన నిష్పాక్షిక విచారణ నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఒకవైపు దేశ ప్రధాని వీడియోలను ఫ్లాగ్ చేసి తొలగించే డిజిటల్ సిస్టమ్లు, ప్లాట్ఫామ్లో యథేచ్ఛగా చక్కర్లు కొడుతున్నటువంటి చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్, అదేవిధంగా డీప్ ఫేక్ వీడియోలను అరికట్టలో ఎందుకు విఫలమవుతున్నారని కూడా గ్లోబల్ టీమ్ ని ఫేస్బుక్ గ్లోబల్ టీమ్ ని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఇటువంటి కంటెంట్ నియంత్రణ పైన మెటా అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని కూడా కడిగి పారేశారు. భారతీయ చట్టాలకు, సార్వభౌమాధికారానికి లోబడి పనిచేయాల్సిందే. కంటెంట్ మోడరేషన్ పేరుతో పక్షపాత విధానాలను సహించేది లేదని కూడా అధికారులు గ్లోబల్ టీమ్ కి తేల్చి చెప్పారు. మొత్తానికి ఏదైతే సేఫ్ హార్బర్ రక్షణకి ఒక గండం వచ్చింది అన్న తర్వాత ఈ మెటా గ్లోబల్ టీమ్ ఢిల్లీకి రావడం జరిగింది. ఐటీ సెక్షన్ 79 ప్రకారం లభించే ఇమ్యూనిటీ రద్దు అయితే ఫేస్బుక్ లోని ప్రతి వివాదాస్పద పోస్ట్ కి, సైబర్ నేరానికి మెటా ఇండియా డైరెక్టర్లు క్రిమినల్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. బిగ్ టెక్ కంపెనీలు కంటెంట్ మోడరేషన్ అల్గారిథం లో రాజకీయంగా లేదా సామాజికంగా ఒకవైపు మొగ్గు చూపుతున్నాయనే విమర్శలకు ఈ ఘటన అయితే బలం చేకూర్చిందని చెప్పొచ్చు. రాబోయే డిజిటల్ ఇండియా యాక్ట్ లో వీటిపై మరింత కఠిన నిబంధనలు వచ్చే అవకాశం కూడా ఉంది. గతంలో కేవలం స్థానిక ప్రతినిధులతో ముగించే కంపెనీలు ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చినటువంటి కఠిన హెచ్చరికలతో నేరుగా గ్లోబల్ హెడ్లను విచారణకు పంపాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటేనే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది దీంట్లో అన్నది కూడా మనకి అర్థమవుతుంది. మొత్తానికి ఈ పరిణామాలు త్వరలో రాబోతున్నటువంటి డిజిటల్ ఇండియా చట్టంలో బిగ్ టెక్ సంస్థల ప్రాథమిక రక్షణలో అవుతున్న సేఫ్ హార్బర్ మరింత కఠినతరం చేయడానికి లేకపోతే పూర్తిగా సవరించడానికి కూడా కేంద్రానికి రాజకీయ, చట్టపరమైనటువంటి బలాన్ని ఇస్తున్నాయని చెప్పొచ్చు. భారత్ వంటి భారీ డిజిటల్ మార్కెట్ లో పనిచేస్తున్నటువంటి ఈ గ్లోబల్ బిగ్ టెక్ సంస్థలు స్థానిక చట్టాలకి, దేశ సార్వభౌమాధికారానికి లోబడి నడుచుకోవాల్సిందేనన్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బలమైనటువంటి సందేశం. సుభాష్. రైట్, థ్యాంక్ యూ. Any comment, sir? Sir, any comment on the removal of Prime Minister's post, sir? Sir, anything? Sir, any comment? Minister's post, sir? Sir, any comment on the removal of Prime Minister's post, sir? It is a very serious issue in the India, sir. Sir, any comment, sir? Who is responsible for this? Anything you'd like to say? Anything? Sir, any comments on the meeting, sir, on the today? takedown, sir? What is your take on the takedown?
वो है Sir, who is the responsible person? for removing the Prime Minister video. Hi, sir. Any respectful person? Any comment, sir? Sir, any comment on the removal of Prime Minister's post, sir? Sir, anything. Sir, any comment? Minister's post, sir? Sir, anything. Sir, any comment on the removal of Prime Minister's post, sir? It is a very serious issue in the India, sir. Sir, Any comment, sir? Who is responsible Sir, for this anything you'd incident? like to say? Anything? ప్రధాని మోదీ వీడియోను తొలగించిన వ్యవహారంపై మెటా అధినేత జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పాల్సిందేనని పార్లమెంటరీ స్థాయి సంఘం తేల్చి చెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ వీడియోను తొలగించడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి లాంటిదేనని నిషికాంత్ దుబే నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ అభ్యర్థించింది. ఫేస్బుక్ పార్లమెంటరీ స్థాయి సంఘం డెడ్లైన్ విధించింది. 3 రోజులలో క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. లేని పక్షంలో చట్టపరమైన రక్షణ తొలగిస్తామని హెచ్చరించింది. సాంకేతిక లోపం అంటున్న మెటా వాదనను పార్లమెంటరీ కమిటీ తోసిపుచ్చింది. कि हमारी कमेटी ने जो परसों बैठक ली थी, उस बैठक में हमारी कमेटी ने पत्र लिखा है मिनिस्ट्री ऑफ आईटी को और मिनिस्ट्री ऑफ होम अफेयर्स को कि प्रधानमंत्री जी का जो वीडियो उन्होंने डिलीट किया वो इंटरमीडियरी का काम नहीं है, वो पब्लिशर का काम है। और इस नाते जकरबर्ग को जो है 3 दिन के अंदर माफी मांगनी होगी। यदि माफी नहीं मांगेंगे तो उनके ऊपर जो जितने भी सोशल मीडिया प्लेटफॉर्म है उनको जो सेफ हार्बर दिया हुआ है हमने, जिसका कि वो गलत फायदा उठाते हैं, सेफ हार्बर खत्म कर देंगे। अब जितने गाली गलौज मार पीट उल्टे सीधे चीजें सोशल मीडिया प्लेटफॉर्म पर आती हैं, जिस किसी के खिलाफ आती है वो सभी मेटा चीफ के खिलाफ जो एफआईआर करेंगे, पूरे देश भर में एफआईआर की बाढ़ आ जाएगी और उसके बाद सभी सलाखों के पीछे होंगे।